ముంబైని గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్లకు అతనొక సింహ స్వప్నం. అతని పేరు చెబితేనే గ్యాంగ్స్టర్ల గుండెల్లో వణుకు మొదలవుతుంది. చోటా షకీల్ గ్యాంగ్లోని ఇద్దరు కీలక వ్యక్తులను ఎన్కౌంటర్ చేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారాయన. 80 మందికి పైగా గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేయడమే కాదు, కీలక కేసుల దర్యాప్తు బృందాల్లో ముఖ్య భూమిక వహించారాయన. నిఖార్సైన పోలీస్ అంటే ఆయనేరా అనిపించుకున్నప్పటికీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు కాక తప్పని పరిస్థితి. అవినీతి ఆరోపణల కేసులో క్లీన్ చిట్ తెచ్చుకొని మళ్లీ విధుల్లో చేరేదాకా విశ్రమించని నైజం ఆయన సొంతం. చివరకు రిటైర్మెంట్కు ముందు ఏసీబీగా ప్రమోషన్ సాధించి మళ్లీ వార్తల్లో నిలిచారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన ఆ పోలీస్ ఆఫీసర్పై స్పెషల్ ఫోకస్. అండర్ వరల్డ్ డాన్లకు అతనొక సింహ స్వప్నం. దాదాపు 80 మంది గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్, కీలక కేసుల దర్యాప్తు బృందాల్లో అధికారిగా విధులు. ఆయన స్ఫూర్తితో భారతీయ భాషల్లో సినిమాలు. పుట్టింది కర్ణాటక ఉడిపిలో, పెరిగింది మహారాష్ట్ర ముంబైలో. అంధేరీలో డిగ్రీ, ముంబైలో పోలీస్ ఎస్ఐగా పోస్టింగ్. ఏసీపీగా ప్రమోషన్, వార్తల్లో నిలిచిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరొందిన దయానాయక్కు ఏసీపీగా ప్రమోషన్ లభించింది. దయాతో పాటు మరికొందరు అధికారులు కూడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసులుగా ప్రమోట్ అయ్యారు. 1990లో ముంబైలో అండర్ వరల్డ్ కార్యక్రమాలు తీవ్రంగా ఉన్న సమయంలో దాదాపు 80 మంది గ్యాంగ్స్టర్లను దయానాయక్ ఎన్కౌంటర్ చేసినట్లు చెప్తారు. దయా స్ఫూర్తితో గతంలో హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో సినిమాలు కూడా వచ్చాయి. కర్ణాటక ఉడిపిలో కొంకణి మాట్లాడే కుటుంబంలో 1966 జూలై 20న బద్దా రాధానాయక్ దంపతులకు దయానాయక్ జన్మించారు. స్వగ్రామంలోనే 7వ తరగతి వరకు కన్నడ మీడియంలో చదువుకున్నారు. ఆ తర్వాత తన కుటుంబానికి సాయం చేయటానికి ఉద్యోగం కోసం 1979లో ముంబైకి వలస వచ్చారు. మొదటగా ఒక హోటల్లో పనికి చేరారు. అక్కడే పనిచేస్తూ ముంబైలోని గోరేగావ్లోని మున్సిపల్ స్కూల్ నుంచి 12వ తరగతి పూర్తి చేశారు. ఆ తర్వాత అంధేరీలోని సిఈఎస్ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీ తర్వాత ప్లంబర్ అప్రెంటిస్గా పనిచేస్తున్న క్రమంలో నార్కోటిక్స్ విభాగానికి చెందిన కొంతమంది పోలీస్ అధికారుల్ని కలిసిన సమయంలో పోలీస్ అధికారి కావాలనే కోరిక మనసులో బలంగా చేరింది దయానాయక్కి. 1995లో ముంబైకి వచ్చి 15 ఏళ్లైన తర్వాత పోలీస్ అకాడమీ నుంచి పట్టభద్రుడయ్యాడు. మొదటి పోస్టింగ్ జుహూలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా చేరారు. ఆ సమయంలోనే ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా ఎక్కువగా ఉంది. అండర్ వరల్డ్ పేరుతో విపరీతంగా దందాలు, హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు జరిగేవి. 1996 డిసెంబర్లో గ్యాంగ్స్టర్ చోటారాజన్ గ్యాంగ్కి చెందిన ఇద్దరిని నాయక్ కాల్చి చంపారు. అప్పుడే దయానాయక్ పేరు దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ప్రజల్లోనే కాక డిపార్ట్మెంట్లోనూ ఆ పేరు మారుమోగిపోయింది. అండర్ వరల్డ్ నెట్వర్క్కి సంబంధించి పనిచేస్తున్న దాదాపు 80 మంది గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా పేరు సంపాదించినప్పటికీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దయానాయక్ని ఏసీబీ గతంలో అరెస్ట్ చేసింది. 2004లో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కోర్టు దయానాయక్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది. ఈ కేసులో నాయక్కి చెందిన ఇళ్లు, ఆస్తులపై దాడులు జరిగాయి. బెంగళూరులోని 2 ప్రదేశాలతో సహా 6 ప్రదేశాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో నాయక్ 2 లగ్జరీ బస్సులను కలిగి ఉన్నట్టు తేలింది. నాయక్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత క్లీన్ చీట్ రావడంతో 2012లో తిరిగి అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ కంట్రోల్ రూమ్గా ఆయన తిరిగి నియమితులయ్యారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్లోనూ పనిచేశారు. 2021లో ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు, అనంతరం ఠానే వ్యాపారవేత్త మన్సుఖ్ హిరేన్ హత్య కేసుల దర్యాప్తు బృందాల్లో ఉన్నారు దయానాయక్. అంతేకాదు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి ఘటన దర్యాప్తు బృందంలోనూ దయానాయక్ ముఖ్య భూమిక వహించారు. జనవరి 16, 2025న సైఫ్ అలీఖాన్పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. తెల్లవారుజామున దుండగుడు దాడి చేసిన ఘటన దేశాన్ని షాక్కి గురిచేసింది. సైఫ్ ఒంటిపై 6 కత్తిపోట్లు ఉన్నాయి. దాడి జరిగిన సమయంలో సైఫ్ బాంద్రాలోని తన ఇంట్లో పిల్లలతో ఉన్నాడు. అయితే ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. దాడి చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్కు చెందిన మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని గుర్తించారు. ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో దయా కీలక పాత్ర పోషించడం ప్రధానంగా చెప్పుకోవచ్చు.
ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ప్రసిద్ధి చెందిన ముంబై పోలీస్ అధికారి దయానాయక్ పదవీ విరమణకు ఒక్కరోజు ముందు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయికి పదోన్నతి పొందారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుకు ప్రమోషన్ ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.